అమెరికాలోని బ్లూమింగ్టన్లో ఉన్న తెలుగువారి పిల్లలకు తెలుగు భాషలో శిక్షణ ఇస్తోంది సిలికానాంధ్ర మనబడి. 2013 నుంచి వాలంటీర్లే టీచర్లుగా భాషను నేర్పిస్తున్నారు. తెలుగు గేయాలతో పాటు భక్తిరస గీతాలను ఇక్కడ నేర్పిస్తారు. సిలికానాంధ్ర మనబడి కార్యకలాపాలను ఆ సంస్థ వాలంటీర్లు V6కి వివరించారు. నా పేరు శ్రీవాణి అండి. మాది అనంతపురం జిల్లా. గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ సిలికానాంధ్ర మనబడి వారి తెలుగు పాఠశాలలో నేను ఒక వాలంటీర్గా టీచ్ చేస్తున్నాను. పిల్లలంతా చాలా చక్కగా తెలుగు నేర్చుకుంటున్నారు. ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక కాన్సెప్ట్ను అమెరికాలో మనం ఇక్కడ చెప్తున్నాము. ఎప్పుడైనా పిల్లలు ఇక్కడ నుంచి ఇండియాకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ గురించి ఇబ్బంది పడకుండా సిలబస్ అంత చక్కగా ఇక్కడ నేర్పిస్తున్నాం మేము తెలుగుని. తెలుగు సిలబస్ అనే కాకుండా పిల్లలకి ఇక్కడ తెలుగుతో పరిచయం రావాలి, తెలుగులో మాట్లాడాలి అని ప్రోత్సహించే ఏకైక విద్యా సంస్థ అండి మాది. సుమారు 2000 నుంచి మన బ్లూమింగ్టన్లో తెలుగువారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. చాలామంది తెలుగువారు ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన పిల్లల కోసం తెలుగు నేర్పించడం కోసం ఏ అవకాశాల కోసమని ఎదురు చూస్తూ ఈ మధ్యలో సిలికానాంధ్ర మనబడి సహకారంతో మనబడి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2013లో మన వాలంటీర్స్తోనే స్టార్ట్ చేయడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు వినయ్ కృష్ణ చామర్తి. నేను మనబడి భాషా సైనికుడిని. మనబడిలో బ్లూమింగ్టన్ కార్యాలయంలో 80కి పైగా పిల్లలు తెలుగు పాఠాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి తెలుగు ఉచ్చారణ, తెలుగు వ్యాకరణతో పాటు తెలుగు గేయాలు, భక్తిరస పాటలు నేర్పిస్తాం. పిల్లలు ఎంతో చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు మేము వెళ్ళిన వెంటనే నమస్కారం గురువుగారు అని చెప్పి తెలుగులో మాకు నమస్కరిస్తారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. బయట మేము కనిపించినప్పుడు పిల్లల యొక్క అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు మా పిల్లలు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఇదంతా మనబడే చదివా అని చెప్పి మాతో చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా భారతావనికి పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం మేము. చాలా గర్వకారంగా అనిపిస్తూ ఉంటుంది.